రాజమండ్రి వద్ద అఖండ గోదావరిగా దర్శనమిచ్చే దక్షిణ గంగ కోనసీమ ప్రాంతానికి వచ్చేసరికి గౌతమి, వశిష్ఠ, వైనతేయగా విడిపోతుంది. సాధారణ సమయంలో ప్రశాంతంగా కనిపించే ఈ మూడు నదులు వరదల సమయంలో ఉగ్రరూపం ప్రదర్శిస్తాయి. వంతెన లేకపోవడంతో ఉభయ గోదావరి జిల్లా వాసులు పలుచోట్ల పంట్లు, చిన్నపాటి పడవలపై గోదావరి దాటాల్సి వస్తోంది. ముఖ్యంగా నరసాపురం రేవు, సఖినేటిపల్లి మధ్య గోదావరి దాటేందుకు రెండు జిల్లాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సి పరిస్థితి. దీనిపై సాక్షి స్పెషల్ స్టోరీ. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురాన్ని వేరు చేస్తూ వశిష్ఠ గోదావరి ప్రవహిస్తుంది. ఓవైపు సఖినేటిపల్లి, మరోవైపు నరసాపురం రేవు ఉంటాయి. ఈ రెండు ప్రాంతాల మధ్య వంతెన నిర్మాణం కలలా మిగిలిపోయింది. అనేకసార్లు ప్రతిపాదనలు చేసినా వాస్తవ రూపం దాల్చలేదు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ వంతెన నిర్మాణానికి కృషి చేశారు. అప్పటి వరకు కాగితాలకే పరిమితమైన ఈ ప్రాజెక్టు 2007లో పట్టాలెక్కింది. 42 కోట్ల నిధులతో పరిపాలనా అనుమతులు అప్పటి ప్రభుత్వం మంజూరు చేసింది. దీనిపై సమగ్ర సర్వే నిర్వహించడానికి ఏర్పాట్లు జరిగాయి. వైఎస్సార్ అకాల మరణంతో ఈ ప్రాజెక్టు నిలిచిపోయింది. తరువాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు, రాష్ట్ర విభజనతో వంతెన నిర్మాణం దాదాపు 2 దశాబ్దాల పాటు ముందుకు కదల్లేదు. రెండు జిల్లాల పరిధిలో వశిష్ఠ గోదావరిని అనునిత్యం వేల మంది దాటుతుంటారు. విద్యార్థులు, రెండు ప్రాంతాలకు సంబంధించిన ఉద్యోగులు, రైతులు, చిరు వ్యాపారులు నిత్యం పెద్ద సంఖ్యలో వాహనాలతో సహా గోదావరి దాటుతుంటారు. వీరి ప్రయాణానికి రెండు భారీ పంట్లు గోదావరిలో నిత్యం ప్రయాణిస్తాయి. పూర్వకాలంలో చిన్నపాటి బోట్లపైనే ప్రయాణాలు సాగించినా తరువాత భారీ పంట్లు ఏర్పాటు చేసి ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఏళ్ల తరబడి గోదావరిలో ప్రయాణించే పంట్లు పాతవి కావడం, ఎప్పటికప్పుడు రిపేర్లకు లోను కావడంతో పాటు వీటిపై ఏమాత్రం రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో గోదావరిలో ప్రయాణం భయంగానే సాగుతుంది. ఏదైతే ఇది ఉందో అది పంటిని ఎక్కించుకోవాల్సిన దానికంటే అధిక లోడు ఎక్కించుకోవడం, అధిక వాహనాలని, అధిక ప్రయాణికులను ఎక్కించుకొని చేయడం వల్ల ప్రమాదాలు జరిగే పరిస్థితి కూడా ఉంది. గతంలో కూడా అది పంటి మునిగిపోతుందేమన్న పరిస్థితి మేము వీడియో తీసి సోషల్ మీడియా ద్వారా, లేదంటే ఎలక్ట్రికల్ మీడియా ద్వారా కూడా ఆ ప్రచారం వైరల్ అవుతే గానీ చర్యలు తీసుకునే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వంలో. పంటిలో ప్రయాణించే వారికి లైఫ్ జాకెట్లు పూర్తి స్థాయిలో అందించే అవకాశం లేకుండానే రాకపోకలు సాగిస్తున్నారు. ఏడాదికి 3.5 కోట్లకు పైగా బహిరంగ పాట ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తున్నా ప్రయాణికుల భద్రతకు సంబంధించి ఎటువంటి చర్యలు ప్రభుత్వాధికారులు చేపట్టడం లేదు. పంట్లు పూర్తిగా పాతవి కావడంతో ఎప్పటికప్పుడు రిపేర్లు చేయాల్సి వస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రయాణికులతో పాటు వాహనాలను సైతం పంటుపై ఇరువైపులా పెట్టి చేరవేస్తారు. దీనికి సంబంధించి వందలాది రూపాయల రుసుము వసూలు చేస్తారు. వరదల సమయంలో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. అటువంటి సమయంలో పాతబడిన పంట్లలో కనీస రక్షణ సదుపాయాలు లేకుండా చేస్తున్న ప్రయాణం ఎంతవరకు సురక్షితమని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈ నరసాపురం, సఖినేటిపల్లి రేవు పాట ద్వారా కోట్లలో ఆదాయం వస్తుందండి ప్రభుత్వానికి. కనీసం 3,70,00,000 రూపాయలు ఈరోజు ప్రభుత్వానికి ఆదాయ వనరుగా ఉన్నటువంటి ఈ పంటి పాట ఏదైతే ఉందో దీని ద్వారా వచ్చినటువంటి డబ్బులనైనా సరే కనీసం ఈ ప్రజలకు ఉపయోగపడే విధంగా చేస్తున్న పరిస్థితి కూడా ఈ ప్రభుత్వం మీద లేదు. ఆదాయాన్ని తీసుకుంటున్న ప్రభుత్వం పంట్ల పరిస్థితి, ప్రయాణికుల భద్రత గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు స్థానికులు. పంట్ల పరిస్థితి గురించి అనేకసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవని ఆరోపిస్తున్నారు. పరిమితికి మించి ప్రయాణికులను, వాహనాలను ఎక్కించడం, పంట్ల నిర్వహణ ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేవని ప్రయాణికులు అంటున్నారు. గతంలో గోదావరి మధ్యలో పంటు మరమ్మతుకు గురైన సందర్భాల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గోదావరి దాటాల్సి వచ్చిందని చెబుతున్నారు స్థానికులు. ఇప్పటికైనా ప్రజల ప్రాణాలతో అధికారులు చెలగాటమాడకుండా రెండు ప్రాంతాల మధ్య నడుపుతున్న పంట్ల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే పెను ప్రమాదాలు తప్పుతాయంటున్నారు ప్రయాణికులు. కోట్లాది రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వస్తున్నా సరే ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఈ వ్యవస్థను ఒక్కసారిగా పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వీళ్ళంతా చెప్తున్నారు. దీంతోపాటు సేఫ్టీ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఆ పంటలలో సేఫ్టీ ఎక్విప్మెంట్ లేకపోతే ఏదైనా ప్రమాదం సంభవిస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదురయ్యే పరిస్థితి ఉంటుందని వీళ్ళంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సఖినేటిపల్లి రేవు నుంచి విజయలక్ష్మి, హరీష్ ఫర్ సాక్షి న్యూస్.